డిగ్రీ స్టూడెంట్ నేను ఇందులోకి వచ్చి 7 months అవుతుంది, వర్క్ చేయబట్టి 6 months అవుతుంది. ఫస్ట్ ఇన్కమ్ 20 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 90,121 రూపీస్. డిసెంబర్ 2 lakhs ప్లస్ కార్ తీసుకోవాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు హనుమంత్ సార్. నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నంటే దానికి కర్మకర్త క్రియ అయినటువంటి నా దేవుడు, నా మెంటర్ ఎంఎస్ఆర్ సార్ గారికి మీ అందరి సమక్షంలో వాళ్ళ పాత్ర పద్మాలకు చిరుసొంచి పాదాభివందనాలు. సార్ నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే సార్ ఈరోజు చాలా మంది తెలుసుకోవడం కోసం వచ్చారు. ఈరోజు ఎంతమంది ఒకసారి నా కోసం హ్యాండిల్ చేయండి ఈ మీటింగ్ కొత్త. థ్యాంక్ యూ సూపర్ మేడం. నేను చెప్పేది రెండు మాటలు బాగా ఏంటండి. దాదాపు ఇక్కడ నాకన్నా ముందు మాట్లాడు 50,000కి వెళ్ళాడు, 50 చిల్లరని చెప్పారు, అవునా కదా? క్యాడర్ చిన్నది, క్యాడర్ పెద్దది, క్యాడర్తో సమయం లేదు. మైండ్ సెట్ చేంజ్ చేయండి. నేను ఎప్పుడు చేయనైనా మేడం కాదు మన 50,000 1 year. నేను 2017 జాయిన్ అయినా. బాగా అబ్జర్వ్ చేయండి. 2017 నాకు ఎవరు చెప్పారు? ఎంఎస్ఆర్ సార్ మా ఇంటికి వచ్చి చెప్తే సరే చూద్దాంలే చేద్దాంలే చెప్పి ఆయన కోసం అని చెప్పి ఐడి తీసుకున్నా. ఒక 3 నెలలు ప్రొడక్ట్ వాడినా. కాకపోతే కాకి చొక్కా వేసుకున్నా వ్యక్తి. బిఫోర్ రెస్ట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. బిల్లు చేస్తారా సార్? ఇప్పుడు మనమే అందరూ చేయలేదు, కొంచెం ఆ చొక్కా వేసుకుంటే ఎట్లుంటుంది అది? గిన్నె చూసానని చెప్పిన ఈ రోజు చాలా మంది చెప్తారు గిన్నె చూసినామని. మేడం గారు చెప్పారు ఒకటే మాట, గిన్నె కాదు గిన్నె చూడొచ్చు మీరు, కానీ ఇది ఒకటి తెలుసుకోండి, అన్నిటికంటే మెరుగుందా లేకుంటే అన్నిటిలాగానే ఉంటారా తెలుసుకోని చెప్తున్నాం. మీకు జైన్ కానీ లేదా ప్రోడక్ట్ వాడండి అని ఏం చెప్పట్టే. మరి 2017 నుంచి దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సార్ ఫోనే నేను లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ మాట్లాడడం వల్ల ఫోన్ కూడా నెంబర్ కూడా పోయింది. రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారంటే ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టు, ఎవరు సార్ అంటే ఫలానా నేను ఎంఎస్ఆర్ సార్ అన్న. ఓహో ఓకే మీరా సార్, చెప్పండి సార్ నేను ఎల్బీనగర్లో ఉన్నాను చెప్పాను. సార్ నేను మల్లెపల్లి కోసం మీకోసం కలవడానికి వచ్చినా సార్, చాలా రోజులు అయింది మీకు చూడడానికి వస్తున్నాను. ఈ అమ్మాయి హీరోని చూడడానికి వస్తుందని చెప్పి చూసుకున్నా. సార్ ఉన్నా అని చెప్పి నాకు కలవడానికి వస్తున్నా అంటే సరే సార్ రండి అని చెప్పిన. సాగర్ ఇంగ్ రోడ్ నుంచి ఎల్బీనగర్ వచ్చిండు. ఎల్బీనగర్లో ఒక కార్ తీసుకొని వచ్చిండు, కియా సెంటాస్ టాప్ మోడల్. సరే కార్ ఎవరిదని అడిగిన, కార్ నాదన్నలే మా సార్దని చెప్పిండు, కానీ కార్ అతనిది అన్నాడు. మరి అక్కడ కూర్చోబెట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళండి, నేను ఉండేది పెద్దంబర్పేట హైదరాబాద్లో తీసుకెళ్ళండు. హైదరాబాద్లో స్టోర్ ఓపెన్ అయింది. అది చూస్తే మెసేజ్ ఉంది, ఇది ఎక్కడో చూసినాం కదా, నేను కరోనా మూమెంట్లో ఇది ఎక్కడో పోయి ఉంటుంది, ఇంకా ఎక్కడ ఉంటుంది అని అనుకున్నాను నేను. బాగా అబ్జర్వ్ చేయండి సార్. ఆ మీటింగ్లో మేడం లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు చూసిన నేను. ఒక ఆర్టీసీ కండక్టర్ పాండు సార్, నేను ఈ 2 సంవత్సరాలు చేస్తున్నా, నా ఇన్కమ్ 5 లక్షలు, రేపు డిసెంబర్ కల్లా 10 lakhs పోతా అన్నాడు. ఇప్పుడు 11,58,000 అవుతుంది. ఒక పంచాయతీ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్ శ్రీనివాస్ సార్ నేను దీంట్లో 1.5 year నుంచి చేస్తున్నా, నా ఇన్కమ్ 3 lakhs, రేపు డిసెంబర్ కల్లా 6 lakhs వెళ్ళబోతున్నాడు. ఆయన ఇన్కమ్ 7 లక్షల పైబడి ఉంది. తర్వాత ఒక బీబీ మేడం, ఒక స్టూడెంట్, ఒక ఆయమ్మ, వీళ్ళందరూ మాటలు విన్నా నాకేమంత కనెక్ట్ కాలే. ఏమని నమ్ముతామా సార్? నమ్మం కదా, అట్లా నేను కూడా నమ్మలేదు. తర్వాత ఒక పంచాయతీ ఆయన మెడిసిన్ రిప్రజెంటేటివ్ మేనేజర్ సైదుల్ సార్ అని చెప్పి ఆయన మాట్లాడింది ఏంటంటే, నాకు ఈ దీంట్లో రాకముందు మెడిసిన్ రిప్రజెంటేటివ్, ఆంధ్ర తెలంగాణ మేనేజరు, నేను 50,000 వచ్చినాయి నాకు అక్కడ బయట, ఇక్కడ వెస్టిజ్ ద్వారా 13,000 రాగానే నేను రిజైన్ చేయబోయినా చేసినా అన్నాడు. సార్ చేస్తారా సార్? నేను కొంచెం చూసిన వెనకాల కూర్చున్నాను కదా, నాకే చెప్తుండే ఎవరికైనా చెప్తున్నాను. కొంచెం టంగన కుట్టినట్టు కుట్టింది. అది గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఆయన 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేసినట్టే నాకే రిజైన్ చేయమంటుండా అని చెప్పి ఉద్దేశంతో కొంచెం వెలిగింది నాకు. ఓపెన్ చేసినట్టే ఆయన రిజైన్ చేస్తుంటా, వాస్తవా డబ్బులు వస్తున్నాయా లేదా అని చెప్పి ఆయన కోసం నెంబర్ ఆఫ్ మీటింగ్ 10-15 మీటింగ్ విన్నా సార్. ఈ కాన్సెప్ట్ కోసం వెళ్ళలేదు. అట్లా వస్తున్నాయి, నేను వదిలిపెట్టినా, నేను జాబ్ వదిలిపెట్టినా అంటారు కదా, వాళ్ళ కోసం నెంబర్ ఆఫ్ మీటింగ్ విన్నా. నెంబర్ ఆఫ్ మీటింగ్ ఉన్న తర్వాత నాకు తెలిసింది ఒకటి డిసైడ్ అయినా సార్, జాబ్లో మాత్రం ఏముంది చెప్పండి? జీతం ఉంది, మానసత్వం ఉంది. ఒకటి ఏంటంటే ఒకే చెప్తా, ఒక చిన్న బోన్లో ఎలుకనేసి ఆ ఎండలు పెడితే ఆ బోన్ ఎండకి ఎండాలి, అవునా కదా? వర్షానికి వేస్తే చలిలో పెడితే
ఇదే ఉద్యోగం, ఇదే ఉద్యోగం. చాలామంది మాట్లాడి సార్ ఎంఎస్ఆర్ మాటలు విని నేను జాబ్ రిజైన్ చేసి ఒక 15 సంవత్సరాలు జైలు ఉండి బయటకు వస్తే ఎంత ఆనందం ఉందో అంత ఆనందం ఉందని చెప్తుంది. మన జాబ్ కోసం పోరాటం చేస్తున్నాం సార్. జాబ్ కోసం మనం పోతే జాబ్ నుంచి రిజైన్ చేసినట్లు వస్తున్నాను. ఈవెన్ మొన్న మీటింగ్ వెళ్ళలేదు హైదరాబాద్లో హైదరాబాద్లో మీటింగు. ఎస్ఎస్సి బోర్డు మెంబరు, గుడ్ మార్నింగ్ ఎస్టీ సార్, ఎస్ఎస్సి బోర్డు మెంబరు 1,80,000 జీతం అతనికి. గవర్నమెంట్ జాబు ఎస్ఎస్సి బోర్డు. మన ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఎస్సి బోర్డు మీద ఆయన సైన్ ఉంటుంది. ఆ వ్యక్తి 7 నెలల క్రితం జాయిన్ అయినంట స్టార్ క్యాడర్లో ఉన్నాడు. అంటే నా క్యాడర్లో ఉన్నాడు. స్టార్ ఫండ్ కూడా అచీవ్ అయింది. ఆయన నాకు కూడా కోరికలు ఉన్నాయి సార్. ఈ పాండు సార్ను శైలు సార్ని వీళ్ళని చూస్తుంటే నేను గురువు కాదని చెప్పి ఇట్లా పోలై వింటుండే చూడండి. మరి అట్లాంటి మేధావులు దీన్ని తెలుసుకొని దాన్ని గట్టి పట్టుకొని 3 తరాల ఇన్కమ్ కోసం వస్తున్నారు. మనం పిలిస్తే మీటింగ్ రాదు. వీడు కూడా అట్లాంటి వాడే. కాబట్టి నాలాగా మీరు కావద్దని చెప్పి మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చూడండి, మీటింగ్ వినండి. వింటే నాకు కొత్త గొప్ప అవుతుంది కదా. నిన్న మొన్న మేడం గారు, అవునా మేడం, నిన్న మొన్న వచ్చాడు. థ్యాంక్స్ చెప్పాలి మేడం గారికి. అయితే నేను దండం పెడుతున్నాను. చూడండి, ఇది తెలుసుకొని సార్ ఎవరు చేసే డబ్బుల కోసమే కదా. గురువుగారు చెప్తారు, ఉప్పు అమ్మేటోడు డబ్బుల కోసమే, బంగారం అమ్మేటోడు డబ్బుల కోసమే. మనం డబ్బులు లేని చోట మనం పోరాటం చేస్తున్నాం. అంతేనా కదా సార్? ఇక్కడ చాలా ఉన్నా సార్, తెలుసుకోండి. నేను చెప్పడానికి రాలేదు, నేను వినడానికి వచ్చిన. మరి నాకు సంవత్సరం క్రితం మళ్ళీ నాకు ఆ గురువు గారు లేకుంటే నేను ఇక్కడ మీ ముందు మాట్లాడే వ్యక్తినే కాదు, అవునా కదా? అప్పటి నుంచి ఆ సార్ చెప్పాడు, సార్ ఒక తండ్రికి